అలా కొంతకాలానికి వీరసింహుడికి మళ్లీ మరో కల వస్తుంది. మహామంత్రి, ఈసారి నా కలలో పచ్చిక బయళ్ళు, అందులో ఆవుల మందలూ కనిపించాయి. వెంటనే ఆ రాముడికి కబురు పెట్టండి అని చెప్పడంతో మంత్రి మళ్లీ భటుణ్ణి రాముడి వద్దకు పంపిస్తాడు. అయితే ఈసారి కబురందుకున్న రాముడికి కాళ్ళూ చేతులు చల్లబడతాయి. వెంటనే తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి నాకు ఈ విషమ పరీక్ష? ఎప్పటికప్పుడు ఆ పాముతో నాకు పని తీరిపోయింది అనుకుంటుంటే మళ్లీ మళ్లీ దాని సహాయం నాకు అవసరమవుతుంది. ఇక ఆ రాజుగారితో అసలు నిజం చెప్పేద్దామంటే ఇచ్చిన బహుమానాలు మళ్లీ వెనక్కి లాక్కుని నన్ను శిక్షించొచ్చు. అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తోంది. అయినా 2 సార్లు ఆ పాముకి ఇచ్చిన మాట తప్పి మళ్లీ 3వసారి దాని మొహం ఎలా చూడాలి? నాకు ముఖం చెల్లటం లేదు. అయినా తప్పదు కదా అని అనుకుని ఆ భటుణ్ణి అక్కడ్నుండి పంపేసి తాను వెంటనే బయల్దేరి అడవిలో ఆ పాము పుట్ట ఉన్న చోటికి వెళతాడు. ఇక ఆ పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి, ఏమిటి మళ్ళీ వచ్చావు? ఏం కావాలి నీకు? నేను ఇదివరకే వచ్చి నాకు ముట్టిన బహుమానంలో వాటా ఇచ్చి ఉండాల్సింది. అలా చేయనందుకు నన్ను మన్నించు. మళ్లీ నాకు నీ సహాయం కావలసొచ్చింది. రాజుగారికి మళ్లీ కలొచ్చిందంట. అర్థం చెప్పమని కబురు చేశారు. మళ్లీ బహుమానం ఇస్తారు. ఈసారి 3 బహుమానాల తాలూకు నీ వాటా తెచ్చి తప్పకుండా నీకిస్తాను. దయవుంచి రాజుగారి కలకర్థమేంటో చెప్పవా? రాజుగారికి కలలో ఆవుల మందలు కనిపించాయి. దేశమంతా సుభిక్షంగా ఉందని, ధర్మం చక్కగా నడుస్తోందని దానర్థం అని చెప్పి వెంటనే ఆ పాము పొట్టులోకి వెళ్ళిపోతుంది. రాముడు రాజుగారి వద్దకు వెళ్లి ఆయనకు వచ్చిన కల, దానర్థం కూడా చెబుతాడు. దాంతో రాజుగారు రాముడికి పూర్వం కన్నా హెచ్చు బహుమానమిచ్చి అతనికి తన కొలువులో చిన్న ఉద్యోగం కూడా ఇస్తాడు. ఇప్పుడు రాముడు ఆ బహుమానం తీసుకుని తిన్నగా అడవికి వచ్చి ఆ పాముతో ఇలా అంటాడు, ఈసారి నేను మాట తప్పలేదు. ఇదిగో రాజుగారి బహుమానం. ఇది నీ వాటాకు మించే ఉంది. అంతా నువ్వే తీసుకో. రాజుగారు నాకు తన కొలువుల ఉద్యోగం కూడా ఇచ్చారు. నీ మేలు నేను ఎన్నటికీ మరవను. నాకీ బహుమానం వద్దు, ఇది కూడా నువ్వే తీసుకో అని అనడంతో ఆశ్చర్యపోయిన రాముడు ఆ పామునిలా అడుగుతాడు, అదేంటి? నేను 2 సార్లు మాట తెప్పానని నీకు నాపై కోపం వచ్చిందా? లేదు లేదు, నీపైన నాకు ఎటువంటి కోపమూ లేదు. అయితే నీ బుద్ధిలో మార్పు రావడానికి రాజ్యంలో పరిస్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది. నువ్వు మొదట వాటా ఇవ్వకపోవడానికి, తరువాత ఇవ్వాలి అనుకోవడానికి కూడా కారణాలున్నాయి. చెబుతాను విను. మొదటిసారి కలప్పుడు ప్రజల్లో నక్క స్వభావం ఉంది. ఆ స్వభావం వలనే నువ్వు నాకు వాటా ఇవ్వలేదు. ఇక 2వ కలప్పుడు దేశంలో రాజద్రోహ బుద్ధి, దౌర్జన్య స్వభావం ఉంది. అందుచేతనే నువ్వప్పుడు నేను వాటాకు వస్తే నన్ను చంపాలని కూడా ఆలోచించావు. ఇక 3వసారి కల వచ్చే నాటికి రాజ్యం సుభిక్షమైంది. ప్రజల్లో స్వార్థ చింతన, భవిష్యత్తు గురించి భయం లేవు. అందుచేతనే ఇప్పుడు నువ్వు నీకు అందిన బహుమానాన్ని నాకు ఉదారంగా ఇవ్వాలి అని ఆలోచించావు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇక వెళ్ళి సుఖంగా బ్రతుకు అని ఆ పాము అక్కడ్నుంచి మాయమైపోతుంది. దాంతో ఎంతో సంతోషించిన రాముడు ఆ పాముకి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చి భార్యాబిడ్డలతో సుఖంగా జీవిస్తాడు.